హలో ఆల్ వెల్కమ్ టు చిత్రద్రు వెల్కమ్ టు ఎనదర్ బ్లాగ్. సో కొన్ని మంత్స్ బ్యాక్ అంటే ఐ థింక్ 2025 అనుకుంటా శ్రీ చిదంబరం అనే మూవీ టీజర్ రిలీజ్ అయింది. సో దట్ టీజర్ గ్రాప్స్ మై అటెన్షన్. సో అక్కడి నుంచి ఆ సినిమా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉండేమాట. సో తర్వాత కొంచెం రిలీజ్ డిలే అవుతూ ఫైనల్లీ రేపు రిలీజ్ అవుతుంది February 6th. ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రీమియర్కి వెళ్తున్నాం AAAలో. సో సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ అంత కొత్త టీము అండ్ వాళ్ళకున్న బడ్జెట్ ప్రమోషన్స్ చాలా బాగా చేసుకున్నారు అండ్ ట్రైలర్ లుక్స్ సో గుడ్. ట్రైలర్ కూడా చాలా బాగుంది. సో మూవీ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకైతే. సో చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో. ఐ హోప్ ఇట్ విల్ బి గుడ్. అంటే తెలుగులో ఒక ఫీల్ గుడ్ ఫిలిం వచ్చి చాలా రోజులు అనమాట. సో ఎలా ఉంటుందో చూద్దాం, లెట్స్ సీ. సో ఛానల్ కొత్త ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వచ్చి కదా, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తుండండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా ఇంకా ఎక్కువ మంది తెలిసి ఇంకా ఎక్కువ మంది ఈ సినిమా చూడడానికి మాకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ డూ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ పెయిడ్ ప్రీమియర్కి వచ్చి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫైన్ అనేది ఫిల్మ్ ఇంకా సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ లైన్ విషయానికి వస్తే మన మెయిన్ లీడ్ కి స్క్రీన్ టైప్ ప్రాబ్లం ఉంటుంది అనమాట ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి. సో దానివల్ల కొంచెం ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంటారు అనమాట. సో ఆ ఇన్సెక్యూరిటీస్ దాటి ఎలా బయటకు వచ్చాడు అనేది రిమైనింగ్ ఫర్ ద స్టోరీ. అసలు ఈ చిదంబరం ఎవరు, ఆయన కథ ఏంటి అనేది ఈ సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఇంకా సినిమా గురించి మాట్లాడేసుకుంటే సినిమా స్టార్టింగ్ చాలా బాగుంటుంది అనమాట. లైక్ ఇన్సెక్యూర్ పర్సన్ గురించి చెప్పే స్టోరీస్ లో ఫస్ట్ ఏంటంటే నాంది అనేది చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అయి ఉండాలన్నమాట. సో ఈ మూవీలో అనేది అది చాలా బాగా సక్సెస్ అయింది అనమాట. సో ఇనిషియల్ పోర్షన్స్ కానీ సెటప్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది అనమాట. శ్రీ చిదంబరం ఎవడు, వాడి స్టోరీ ఏంది, వాడికి స్కిన్ డే ప్రాబ్లం ఎలా వచ్చింది, సో దాన్ని ఎలా దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడు, వాళ్ళ లవ్ ట్రాక్ ఏంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంది, వాడి చుట్టూ ఉండే క్యారెక్టర్స్ ఏంటి అనేది ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళారనమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ గా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుంటుంది ఇంటర్వెల్ దాకా సినిమా. సో ఇంటర్వెల్ మంచి సెకండ్ హాఫ్ మీద హోప్స్ రైజ్ చేస్తుంటారు అనమాట. అబౌట్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రియలైజేషన్ కాన్సెప్ట్ మీద మంచి హోప్స్ రైజ్ చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని మూమెంట్స్ బాగున్నాయి. ఓకే, పర్లేదు అనిపించింది అనమాట. ఇంకా సినిమా మెయిన్ పాజిటివ్ గురించి మాట్లాడేసుకుంటే మెయిన్ థింగ్ వచ్చేసి సినిమాటోగ్రఫీ ఇస్ టూ గుడ్ అనమాట. లైక్ మనం మలయాళం ఫిలిం చూస్తున్న ఒక వైబ్ వస్తుంది కదా, సో అలాంటి వైబ్ వచ్చింది అనమాట. గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉండే విలేజ్ చాలా బ్యూటిఫుల్ అండ్ నేచురల్ వేలో ప్రజెంట్ చేసిన అనమాట. లైక్ మనం ఆ క్యారెక్టర్స్ ఆ స్టోరీతో మనం ట్రావెల్ చేస్తున్న ఫీల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ బెస్ట్ థింగ్ వచ్చేసి సాంగ్స్ అండ్ బీజిఎం. సాంగ్స్ ఇప్పటికి చాలా వరకు 2 సాంగ్స్ రిలీజ్ చేశారు. ఆ 2 సాంగ్స్ చాలా బాగుంటాయి. సినిమాకి వెళ్ళే ముందు ఈ 2 సాంగ్స్ విని వెళ్ళండి. సినిమా స్క్రీన్ చూసినప్పుడు ఆ ఇంపాక్ట్ వేరేలాగా ఉంటుంది అనమాట. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, సిచ్యువేషన్ చాలా బాగా యూజ్ చేశారు. బీజిఎం ఈజ్ సోల్ ఆఫ్ ది ఫిలిం అనమాట. సో మూవీలో ఉండే ఎమోషన్ అన్ని, మూవీలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని లైక్ చేసింది అనమాట. బీజిఎం అనేది చాలా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బీజిఎం అనేది బీజిఎం ఇస్ టూ గుడ్, చాలా బాగుంది. సాంగ్స్ అండ్ బీజిఎం అయితే చాలా బాగుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రైటింగ్ అండ్ డైరెక్షన్ గురించి మాట్లాడేసుకుంటే, సో ఇలాంటి సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రియలైజేషన్ లైక్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ని విలేజ్ లో ప్రజెంట్ చేయడం అనేది ఇస్ ఏ యూనిక్ కాన్సెప్ట్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా ప్రజెంట్ చేస్తారు సినిమాని అయితే. మీకు ఎక్కడ అంటే లాగ్ బోర్ అది ఏం లేకుండా అంటే ఒక స్మూత్ వేలో ప్రజెంట్ చేస్తారు సినిమా అనేది ఇంటర్వెల్ దాకా. సో చాలా బాగుంటుంది. మంచి మంచి సీన్స్ ఉంటాయి, మంచి మంచి ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి, గుడ్ మూమెంట్స్ ఉంటాయి. లైక్ వారి చిదంబరం స్టోరీ, వాళ్ళ లవ్ అండ్ మదర్ అండ్ సన్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా ఒకటి అనమాట. ఫస్ట్ హాఫ్ వరకు అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని మూమెంట్స్ బాగున్నాయి. అవి ఇంకా బాగుంటాయి, ఇంకా ఇంకా వేరేలా ఉంటాయి. సినిమా ఇంపాక్ట్ అనేది అనిపించింది నాకైతే. అది మనం నెక్స్ట్ లో మాట్లాడేసుకుందాం. ఓవరాల్ గా ఇట్స్ ఏ గుడ్ గుడ్ రైటింగ్ అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యారెక్టర్స్ అనమాట. క్యారెక్టర్స్ చాలా రిలేటెడ్ గా ఉంటాయి అనమాట. సో లైక్ మన చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ క్యారెక్టర్స్ త్రూ స్టోరీని ఫార్వర్డ్ చేశారు అనమాట. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దేర్ ఓన్ ప్లే అనమాట. సో అంటే స్టోరీని ఫార్వర్డ్ చేసుకున్న క్యారెక్టర్స్ బిల్డ్ చేశారు. అంటే యూజ్లెస్ క్యారెక్టర్ అంటూ ఏముండదు అనమాట. ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్ మంచి స్కోప్ ఉంటుంది అండ్ ఆ క్యారెక్టరైజేషన్ చాలా బాగా రాసుకున్నారు అనమాట. సో అది రైటింగ్ అండ్ యాక్షన్ మాట్లాడుకుని నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. చాలా మంచి గ్రాండ్ ప్రజెంట్ చేశారు. అంటే న్యూ కమర్స్ ని నమ్మి వాళ్ళు ఇంత
ఇంత వేలో గ్రాండియోలో ప్రజెంట్ చేస్తుంటే వాళ్ళకి గట్స్‌కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనమాట. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెగెటివ్స్ మాట్లాడేసుకుందాం. నెగెటివ్స్‌లో నాకు నచ్చిన థింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా బావుంటది. సెట్ ఆఫ్ వరకు చాలా బావుంటదనమాట. పే ఆఫ్ వచ్చేసరికి కొంచెము ప్రెడిక్టబుల్‌గా అనిపించిందనమాట నాకైతే. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 15-20 మినిట్స్‌కి మనకు అర్థమైపోతది సినిమా ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది. ఇక అక్కడి నుంచి సినిమాలో ఉండే స్పార్క్ అంటే ఫస్ట్ హాఫ్‌లో ఉండే స్పార్క్ సెకండ్ హాఫ్‌లో చాలా వరకు మిస్ అయిందనిపించిందనమాట. అంటే గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేసే సీన్స్ అయితే రాసుకోలేదు. అంటే రైటింగ్ కుడ్ హావ్ బీన్ బెటర్ ఇన్ సెకండ్ హాఫ్ అనిపించింది నాకైతే మెయిన్‌గా. అంటే లైక్ ప్రెడిక్టబుల్ అనిపించింది అంతే. ఇంగ ఈ సీన్ వల్ల హీరో మారిపోతాడు అంతే. అంతకంటే కొత్తగా న్యూగా ఏం లేదనిపించింది నాకైతే. సో, మంచి ఎమోషనల్ డెప్త్ ఉన్న మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే సీన్స్ రాసుకుంటే సెకండ్ హాఫ్‌లో ఇంకా బావుంటదనిపించింది. అంటే కొన్ని మూమెంట్స్ ఉండే ఓకే. పర్లేదు మనం చూస్తున్నాం గానీ మనలో ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవ్వదనమాట. అంటే సెల్ఫ్ రియలైజేషన్ అనే దాని మీద ఇంపాక్ట్ చేసే సీన్స్ ఇంకా మంచిగా రాసుంటే ఇంకా బాగుండేదనిపించింది నాకైతే మెయిన్‌గా అది. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాట్లాడేసుకుంటే ఎవ్రీవన్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. మెయిన్ థింగ్ వచ్చేసి మెయిన్ లీడ్ చేశారు గారు వంశీ. ఈస్ డన్ ఎ గుడ్ జాబ్ అనమాట. టూ గుడ్ జాబ్. చాలా బాగా చేశాడనమాట. అంటే ఆ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. అండ్ స్క్వింట్ ఐ పర్సన్ ఉన్న పర్సన్‌గా చేయడం ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. బట్ ఈస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ అనమాట. నెక్స్ట్ థింగ్ హీరోయిన్ గాని, నెక్స్ట్ మన హ్యాపీ గోపి ఉన్నారు కదా! ఆయన కూడా మంచి కామెడీ జనరేట్ చేశారు. పెళ్లి చూపులు సీన్ ఉంటది ఫస్ట్ హాఫ్‌లో. అది బాగా హిలేరియస్‌గా వర్కౌట్ అయిందనమాట. సో, ఓవరాల్‌గా వచ్చేసి ఇట్స్ ఏ గుడ్ వాచ్ అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ అయితే చాలా వెరీ గుడ్. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఒక యావరేజ్ అనిపించింది. ఓవరాల్‌గా ఇట్స్ ఏ గుడ్ వాచ్ అనిపించిందనమాట. సో, న్యూ కమర్స్ అనమాట అందరూ టీమ్ అంతా. సో, వాళ్ళ టాలెంట్ నమ్ముకొని వాళ్ళు ఒక సినిమా తీశారు. అంటే మరీ బాలేదని కాదు. సినిమా అయితే బాగుంది. ఒకసారి పక్కా అయితే చూడొచ్చు ఇఫ్ యూ హావ్ ఎ టైమ్. సో, వెళ్లి ఒకసారి చూస్తే మీకు కూడా కొంచెం వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఫీల్ వస్తది మనకైతే. సో, దట్స్ ఇట్. ఇఫ్ యూ హావ్ ఎ టైమ్ గో అండ్ వాచ్ ఇట్ అనమాట. సో, దట్స్ ది రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ మై రివ్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ విచిత్ర కథలు. సబ్స్క్రైబ్ చేస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ, బై బై. మళ్ళీ కలుద్దాం.